హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం శనగలు, బొబ్బర్లు, పెసర్లు, ఉలవలు ఇవన్నీ అయితే ఒక ముందు రోజు నైటే నానబెట్టాలండి. తర్వాత మార్నింగ్లో ఒకసారి వాష్ చేసి వాటర్ అన్నీ తీసేసినాక ఈ బొబ్బర్లు, శనగలు ఇవన్నీ ఏమో సపరేట్గా కుక్కర్లో వేసి 2 విజిల్స్ అయితే ఇప్పియాలండి. ఈ పెసర్లు, ఈ ఉలవలు ఇవన్నీ కూడా గిన్నెలో వేసి ఉడికించాలి. కొంచెం సాల్ట్ వేసి ఉడికించామండి. ఉడికించిన తర్వాత దీనికి పోపు వేసుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయితే సిద్ధం చేసుకున్నాము. ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని ఉడికించిన అవన్నీ వేసేసుకోవాలండి. శనగలు, బొబ్బర్లు, పెసర్లు, ఉలవలు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కొత్తిమీర కూడా వేసాము. హెల్త్కి అయితే చాలా మంచిదండి. అన్నీ పప్పులు ఉన్నాయి కాబట్టి ప్రోటీన్స్. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాము. ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలతోని సర్వ్ చేయాలండి. వేడివేడిగా ఆనియన్స్ తింటే ఇంకా చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయాలండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఆనియన్స్తోనే సర్వ్ చేసాము. లైక్ చేయడం మర్చిపోకండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.